దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి? ప్రభు మహాకృప చేత మేము కూడా క్షేమముగా ఉండి మీ యోగక్షేమాల కొరకు నిత్యము ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తుంటున్నాం. మంచిది. మరి నేటి దినవాక్యమును మనం చదువుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ ఐగుప్తు దేశం నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా హవీలకును, ఇతీయులకును, అమోరీయులకును, పెర్జీయులకును, హెవీయులకును, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను అని ప్రియా ప్రభు మోషేతో పలుకుతున్న మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. మోషేను సాధనంగా వాడుకుంటున్న ప్రభును మనం చూస్తున్నాం. ఐగుప్తులో వెట్టి చాకిరి బానిస పనులు చేస్తున్న ఆ పనులను బట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వారు మొరపెట్టారు. బాధలో ఉన్నారు, కష్టములో ఉన్నారు, దుఃఖములో ఉన్నారు. ఆ దుఃఖములో ప్రభుకు మొరపెట్టినప్పుడు నిశ్చయముగా వారి బాధలను ప్రభు చూశాడు. వారి దుఃఖములను తెలుసుకొని ఉన్నాడు. వారు పెట్టిన మొరను విని అందులో నుంచి విడిపించటానికి ప్రభు దిగివచ్చినట్లు చూస్తుంటున్నాం. వారి దుఃఖములు తెలుసుకున్న దేవుడు వారికి విడుదల చేయటానికి నాయకుడైన మోషేను వాడుతున్నాడు. నేడు నీ దుఃఖములు కూడా ప్రభుకు తెలియను. ఏ విషయములో నువ్వు దుఃఖపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో, ఏ విషయములో నలిగిపోతున్నావో ఆ విషయాలు ప్రభు చూస్తున్నాడు. నా సహోదరి సహోదరుడా, ఆ విషయంలో ప్రభునందు చేరి నువ్వు నీ విన్నపాలు ప్రభుకు చెప్పుము. నీకున్న కష్టములో నుంచి, నీకున్న బాధలో నుంచి, నీకున్న దుఃఖములో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నీ దుఃఖ దినములు సమాప్తమగునని యెషయా గ్రంథం 60:20లో కూడా ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆనాడు ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజల బాధను చూసిన దేవుడే నేడు నీ బాధను కూడా ప్రభు చూస్తున్నాడు. నీ కన్నీరు ప్రభు చూస్తున్నాడు. నీ కష్టమును, నీ బాధను చూస్తున్నాడు. నీ బాధను చూసి ఎవరు పట్టించుకోక వెళ్ళిపోతున్నారేమో, నీ దుఃఖమును ఎవరు అర్థం చేసుకుంటలేరేమో, కానీ ప్రియా ప్రభు ఉన్నాడు. నీ దుఃఖమును, నీ బాధను, నీ కష్టమును అర్థం చేసుకుని అందులో నుంచి విడుదల కలిగించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనకున్న ధైర్యం అదే. ప్రభు నామములో చేరి ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగిన ప్రభు మన మనవి ఆలకించును అని 1 యోహాను 4:14లో ఆ మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఆ రీతిగా మరి ప్రభు సన్నిధిలో చేరి మనము ప్రార్థన చేద్దాం. తప్పకుండా కష్టములో నుంచి, బాధలో నుంచి దేవుడు తప్పకుండా నిన్ను తప్పిస్తూ ఉంటాడు. 1 యోహాను 5:14లో ఆ మాట మనం చూస్తున్నాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా
ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ప్రభు ఇస్తాడు. కాబట్టి అడుగుదాం, అందులో నుంచి విడుదల పొందుదాం. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనాడు ఐగుప్తు దేశములో నాయన ఇశ్రాయేలు ప్రజలు పడుతున్న ఇక్కట్లు, బాధలు, దుఃఖములు మీరు తెలుసుకున్న దేవుడు. వారు పెట్టిన మొరను మీరు విన్నారు. అందులో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించినట్లు మేము చూస్తున్నాం ప్రభువా. అలాగే ఈ వాక్యం వింటున్న నీ బిడ్డల్లో కూడా ఎందరో మరి దుఃఖ సాగరములో సాగుతున్న వారు ఉన్నారు. ఎందరో సమస్యల వలయంలో చిక్కుకొని ఉన్నవారు ఉన్నారు. ఎందరో కష్ట పరిస్థితుల్లో ఉన్నారు. ఎటు తోచని స్థితిలో ఉన్నారయ్యా. దయతో వారిని జ్ఞాపకం చేసుకోండి. అందులో నుంచి విడుదల కలిగించి శాంతి, సమాధానం, నెమ్మదిని, ఆరోగ్యమును అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని పుణ్యరక్షకుడైన యేసు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి బతిమాలి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.